వెంకటేష్ అనే పేరు పెట్టుకున్న వారిని చూసినట్టయితే, వారు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. వారు ఏ విషయంలో చూసుకున్నా బిజినెస్‌లు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. కానీ వాట్లల్లో కూడా నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం వెంకటేష్ పేరుని గనక విశ్లేషణ చేసినట్టయితే ఒక్కసారి చూద్దాం. వెంకటేష్ వి అంటే 6, ఈ అంటే 5, ఎన్ అంటే 5, కే అంటే 2, ఏ అంటే 1, టీ అంటే 4, ఈ అంటే 5, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5. ఈ వాల్యూస్ మొత్తం మనం చాల్దియన్ సిస్టమ్ ప్రకారం గనుక చూసుకున్నట్టయితే, ఈ బాక్స్‌లో ఈ 9 గదుల బాక్స్‌లో గనుక మనం చూసుకున్నట్టయితే వి అంటే 6. ఇక్కడ 6 గనుక చూసుకుంటే చదువు. చదువు విషయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. ఎంత కష్టపడి చదివినా గూడా వీరికి ఉద్యోగాలొస్తూ ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్‌లొస్తాయి. అదేవిధంగా ఈ అంటే 5. 5 గనుక చూసుకుంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఎన్ అంటే 5 ఆల్రెడీ 5 వచ్చేసింది. కే అంటే 2 సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. ఏ అంటే 1 వివాహం జరుగుతుంది. టీ అంటే 4 రుణ బాధలు. రుణ బాధలు వీరికి 50% రుణ బాధలుంటాయి. 50% ఉండవు. అదేవిధంగా ఈ అంటే 5 వచ్చేసింది. ఎస్ అంటే 3. ఈ 3 గనుక చూసుకుంటే రిలేషన్‌షిప్‌లో వీళ్ళు అందరితో మంచిగా ఉంటారు. ఎవరితో అత్త, మామ, అక్క, అల్లుడు, ఫ్రెండ్స్ ఇలా ఎవరితో అయినా కూడా రిలేషన్‌షిప్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవి గనుక మనం చూసుకున్నట్టయితే ఫిల్ గాని గనుక మనం చూసుకున్నట్టయితే 7. 7 అంటే వ్యాపారం. వీరు ఎక్కువగా వెంకటేష్ అని పేరు పెట్టుకునేవారు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారంలో చూసినా కూడా నష్టాలు, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా 8 అనారోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 9 విదేశీ ప్రయాణాలు చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళకు చాలా వీసా వరకు వెళ్తుంటారు. వెనక్కి తిరిగి వస్తుంటారు. అదేవిధంగా వీరికి శత్రువులు కూడా బాగా ఎక్కువగా ఉంటారు. మీరు గనక వెంకటేష్ అని పేరు పెట్టుకొని, మీకు గనక ఈ సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జన్మ కుండలి పరిశీలించి మీ సమస్యలు మొత్తం తీర్చేస్తాను.